ఓవైపు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే స్థాయిలో ఇతర నగరాలను అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రుల ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. దసరా పండుగ రోజు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 7 కొండలవాడు కొలువైన తిరుపతికి అంతర్జాతీయ శోభ వచ్చేసింది. ఇప్పటివరకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా సేవలందించిన తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 300 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిర్పోర్ట్ ను విస్తరించిన కేంద్ర ప్రభుత్వం అన్ని హంగులు సమకూర్చింది. ఈ నెల 22న ఉదయం రాజధానికి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి మోడీ అదే రోజు సాయంత్రం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. 2010 వరకు ఈ విమానాశ్రయం నుంచి దేశీయ సర్వీసులు మాత్రమే నడిచాయి. తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటంతో యాత్రికుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుపతి విమానాశ్రయాన్ని విస్తరించేందుకు 4 ఏళ్ల క్రితమే నిధులు విడుదల చేశారు. అయితే పనులు మాత్రం చురుగ్గా సాగలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాష్ట్రంలోని విమానాశ్రయాలపై దృష్టి పెట్టడంతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వేగంగా రూపుదిద్దుకుంది. తిరుమల శ్రీవారిని స్మరించుకునేలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను గరుడ పక్షి ఆకారంలో నిర్మించారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాల్ని ఇందులో ఏర్పాటు చేశారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వేలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఇప్పటి వరకు వీళ్లకు బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్ట్లే ఆధారం. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీళ్ల అవసరాలు తీర్చిపోతోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ టెర్మినల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.